రాజధాని అమరావతిలో తొలిసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ కవాతులో 12 బెటాలియన్లు పాల్గొని విన్యాసాలు ప్రదర్శించాయి. కవాతును సీఎం చంద్రబాబు పరిశీలించారు. కాకినాడ జిల్లాలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా యువతకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అన్యాయంపై యువత గళమెత్తాలని, అయితే ఆ ఆగ్రహం విధ్వంసానికి దారితీయకూడదని సూచించారు. యువత ఆలోచనలు స్వేచ్ఛగా ఉండాలని, అన్యాయంపై అసహనంతో పాటు సమాజంలో మార్పు తీసుకురావాలనే తపన ఉండాలని పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో పర్యటిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం ధవళేశ్వరంలోని ప్రభుత్వ కలుపు డిపోలో సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకును పవన్ ప్రారంభించారు. అనంతరం అక్కడ కలుపుతో తయారు చేసిన వివిధ హస్తకళ ఆకృతులను పరిశీలించారు. అమరావతిలో ఏపీ కేబినెట్ సమావేశం తేదీ మారింది. ఈ నెల 19న జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని ఒకరోజు ముందుకు మార్చారు. ఈ నెల 18న ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. తిరుపతిలో నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. స్టేజ్ పైనే పక్కకు వాలిపోవడంతో అక్కడున్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు, భద్రతా సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మంత్రిని ఆదుకుని అవసరమైనటువంటి వైద్య సహాయం అందించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. లింగంగుంట్ల పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి జాతీయ జెండాను ఎగురవేశారు. అమరావతి నుంచి 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితమే మన స్వాతంత్ర్యమన్నారు. దేశ భవిష్యత్తును మరింత గొప్పగా నిర్మించడమే వారి త్యాగాలకు నిజమైన నివాళి అని అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు వైసీపీ అధినేత జగన్ శుభాకాంక్షలు తెలిపారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజాస్వామ్య విలువలను మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండల తహసీల్దార్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. జన గణ మన వందే మాతరం గీతాలతో దేశభక్తి భావాన్ని చాటారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 5K రన్ నిర్వహించారు. మాచని సోమప్ప మెమరీ హాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 250 మంది విద్యార్థులతో నిర్వహించారు. ఇక రాష్ట్ర టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు మాచని సోమనాథ్ జాతీయ జెండా ఊపి ఈ రన్ను ప్రారంభించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో సైకత శిల్పాన్ని రూపొందించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ చిత్రాలతో మరవలేనిది మీ త్యాగం అనేటువంటి సందేశాన్ని సైకత శిల్పం ద్వారా చాటారు. సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ ప్రత్యేకంగా రూపొందించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఓ టీ హోటల్ నిర్వాహకుడు వినూత్నంగా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మెయిన్ బజార్లో టీ హోటల్ నిర్వహిస్తున్న నాగరాజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేవలం ₹1 అందిస్తున్నారు. 10 ఏళ్లుగా ఇదే తరహాలో సేవ చేస్తున్నట్లు నాగరాజు తెలిపారు. అమరావతిలో స్త్రీ శక్తి పథకం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం స్త్రీ శక్తి లబ్ధిదారులతో కలిసి సీఎం చంద్రబాబు బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా మహిళలతో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు. ప్రకాశం జిల్లా పెరిదేపిలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. 5 ఏళ్ల వైసీపీ పాలన విధ్వంసం విద్వేషంతో సాగిందని మంత్రి విమర్శించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 3 ఏళ్ల చిన్నారి దీక్షిత్ రికార్డు స్కేటింగ్ ప్రారంభమైంది. మదనపల్లి నుంచి సత్యసాయి జిల్లా కదిరి వరకు దీక్షిత్ స్కేటింగ్ చేయనున్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 79 కిలోమీటర్ల పొడవున స్కేటింగ్ చేయనున్నారు.
తిరుపతి జిల్లాలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకలకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2 ఏళ్ల ఎన్డీఏ కూటమి పాలనలో తిరుపతి జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు ప్రజలకు అందించిన సహాయ సహకారాలను మంత్రి వివరించారు. విశాఖలో పెను ప్రమాదం తప్పింది. ప్రాణాలకు తెగించి లైఫ్ గార్డ్స్ పర్యాటకుడిని కాపాడారు. నోవాటెల్ బీచ్ వద్ద సముద్రంలో కొట్టుకుపోతున్న రాయ్పూర్కు చెందిన పర్యాటకుడిని 3 జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ సాహసోపేతంగా రక్షించారు. వెంటనే ఒడ్డుకు తీసుకొచ్చి ప్రాథమిక చికిత్స అందించారు. పల్నాడు జిల్లా పెదకూరుపాడులో మహిళా హత్య కేసు మిస్టరీ వీడింది. ఆధార్ వెరిఫికేషన్ పేరుతో ఇంటికి వెళ్లి దంపతులపై దాడి చేసిన ఘటనలో అరుణ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ హత్య కేసులో ప్రధాన సూత్రధారి పెద్దల్లుడు బాల నరేష్గా పోలీసులు గుర్తించారు. కడప జిల్లా శివునిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో 3 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు తప్పెటివారిపల్లికి చెందినటువంటి దంపతులు నవీన్, లక్ష్మీ ప్రసన్న, మిట్టుపల్లికి చెందిన తిరుపాల్ మాధవరంగా గుర్తించారు.